ఇదిగో 42%, అదిగో 42% అని చెప్పడమే తప్ప దాన్ని ప్రాక్టికల్గా చిన్న సమస్య రాజ్యాంగంలో ఏముంది, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఇంతవరకు వివిధ రాష్ట్రాలు ఎట్లా చేశారు, ఇవి అన్నింటినీ స్టడీ చేసి ఒక గంటలో నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇదిగో అదిగో అని చెప్పి కేంద్రం మీద దోపుకుంటా, ఢిల్లీలో పోయి ధర్నాలు చేసుకుంటా, ప్రజలందరినీ మభ్యపెట్టి ప్రచారం చేసుకుంటా, కాలయాపన చేసుకుంటూ బీసీలలో ఆశలు రేపి ఈరోజు పాఠ్యతరంగాన జీవోదిగాన లేకపోతే ఇంకా పెండింగ్ పెట్టాలని ఆలోచిస్తారు. ఏం చేస్తారో తెలియదు. చట్టపరంగా 42% రిజర్వేషన్లతోటే ఎన్నికలు జరపాలి. దాంతో కొన్ని లక్షల మందికి నాయకత్వం దొరుకుతుంది. వార్డు మెంబర్గా, సర్పంచులుగా, ఎంపీటీలుగా నాయకత్వం దొరుకుతుంది. బీసీల నాయకత్వం పెరిగితే ఓర్వలేకనే ఈ రిజర్వేషన్ల లోపల చాలామంది మంత్రివర్గంలో వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిపినటువంటి నియమించిన మంత్రివర్గ సమావేశం ఎట్లు వ్యతిరేకిస్తూ వచ్చారు.